నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. శర్మిల, కవిత, రోహిణి రాజకీయ కుటుంబాల్లో కుటుంబ రాజకీయాల శిక్షు. అమెరికా అర్చకత్వం అద్భుతం, పూజారులకు మంచి డిమాండ్, ఐటీ ఉద్యోగులకు మించి రాబడి. 2 రాష్ట్రాలు కలిసి నడవాలి, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి సహకరిస్తా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి. తెలుగు భాష సంరక్షణకు కృషి, చంద్రబాబు. 2 సిజేఐలు రాష్ట్రంలోనే. రాజ్యాంగంపై మంగళగిరిలో నిర్వహించిన సదస్సులో జ్యోతి ప్రజ్వాలన చేస్తున్న సిజేఐ జస్టిస్. చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆదివారం శ్రీవారి ఆలయం ముందు తదుపరి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, టీటీడీ అధికారులు. ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే, ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు, అయినా తీర్పు కట్టుబడి ఉన్నా. ఐఏఎస్ కొడుకు కూలిబిడ్డ సమానమా? ఎస్టీల్లో ఉప వర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం. ప్రాథమిక హక్కుల రచనలో కోర్టులదే కీలక పాత్ర. లిక్కర్ స్కామ్లో కటక్ కిలాడి, మద్యం ముడుపుల సొమ్ము దొంగల పాలు. జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లో మరో ట్విస్ట్. రాజకసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము సోరీ. హైదరాబాద్లో దాచిన 6 నోట్ల కట్టలు, బాక్సులు మాయం. పకడ్బందీగా రెక్కి హైదరాబాదీలతో కలిసి ప్లాన్, ప్రియుడితో కలిసి కాజేసిన ఒడిశా మహిళ. ఐబొమ్మ క్లోజ్, బప్పం టీవీ కూడా బంద్. తనను సవాలు చేసి ఇమ్మడి రవితోనే వెబ్సైట్లు మూసేయించిన పోలీసులు. రవి ఇంటి పేరే ఐబొమ్మలో ఐ. రవిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. రవి ఇలా ఎందుకు చేశాడో మాకు తెలియదు. రవి తండ్రి అప్పారావు. మీ భూమిలో అడంగల్ మాయా, గ్రామ భూముల రికార్డు దాచేశారు. మీ భూమి పోర్టల్లో కానరాని గ్రామ అడంగల్. అధికారులు చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ. అందరికీ అన్ని రికార్డులు అందుబాటులోకి. కూటమి హామీ, పలుమార్లు సీఎం పునరుద్ఘాటన, కానీ పారదర్శకతపై సరైన స్ఫూర్తి విఘాతం. వరి గేమ్ చేంజర్. ఆర్జీఎల్ బీపీటీని తలదన్నే రీతిలో కొత్త వంగడం. ఎకరంకు 10 నుంచి 15 బస్తాలు అధిక దిగుబడి. సన్నబియ్యం సమస్యకు పరిష్కారం. మోదా తుఫానులోనూ వాడిపోని పంట. దోమకాటు, తెగుళ్ళు, బెడద తక్కువే. మార్చిలోపు మరో 7 ప్రయోగాలు. 2027లో గగన్యాన్, 2028లో చంద్రయాన్ 4. ఆ గంటలో ఏం జరిగింది? గుంతకల్ నుంచి కొమిలి వరకు సిఐ సతీష్ ప్రయాణించిన సమయం కీలకము. ఆ దిశగానే కేసు దర్యాప్తు. 2వ రోజు కొమలిలో సీన్ రికన్స్ట్రక్షన్. కదులుతున్న రైలు నుంచి బొమ్మను తోసేసి పరిశీలించిన పోలీసులు. భూత వైద్యులు. ఢిల్లీ పేలుళ్ల కేసుల్లో వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి. ఆసూకి లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు. మరో 200 పైన దర్యాప్తు సమస్యలు నిఘా. ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు, విడుదల. ఆమె సెల్ఫోను, సిమ్ కార్డు సీజ్. ఉమర్ సబీ సహచరుడు రషీద్ అలీ అరెస్ట్. పేలిన I-20 కారు రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా. ఈనాడు తెలంగాణ పేపర్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం. జ్ఞాపిక ప్రశ్నపత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి. ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలతో సహా ప్రముఖుల హాజరు. ఏటా అవార్డుల ప్రదానం చేస్తామని రామోజీ గ్రూపు ప్రకటన. రామోజీ ఇంగ్లీష్, తెలుగు, తెలుగు నిపుణుల ఆవిష్కరణ. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తూ వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులను గుర్తించి పట్టం కట్టారు. రామోజీరావు జాతి నిర్మాత. సమాజాన్ని రచించడమే ఆయన జీవన విధానం. వారి జీవితం, సిద్ధాంతం, విలువల భవిష్యత్తు తరాలకు ఆదర్శం. ఈ అవార్డుల రామోజీ విశిష్ట వ్యక్తిగతానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి. పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ సందేశం. బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా దిగ్గజం రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులు ప్రారంభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ, 2000 మెగావాట్ల సమస్త స్టోరేజ్ ప్లాంటు. నేడు మంత్రివర్గ ఆమోదానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు. నేడు సుప్రీంకోర్టు ముందుకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగం సెలవే. నేను ఈ స్థానంలో ఉండడం అందుకు నిదర్శనం. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు. 75 ఏళ్లలో సామాజిక ఆర్థిక పురోగతి సాధించాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఐబొమ్మ బప్పం బంద్ నిర్వాహకుడు రవితోనూ మూసేయించిన పోలీసులు. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి. ఒకే ఒకడు వేలం సినిమాలు వైరస్ వేసేశాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలను, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి ఉచితంగా ఇచ్చించేలా ఐబొమ్మ బప్పం వెబ్సైట్ను రూపొందించాడు. ఎవరికి దొరకకుండా అప్పుడప్పుడు విదేశాల్లో వెళ్ళి వస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ చూస్తే సాక్షి చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే సొంత గడ్డపై ఘోర పరాభవం. తొలి టెస్ట్లో భారత్పై 30 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా. పసిడికి డబ్బులు కాస్తాయి. వాడకంలో లేని బంగారంపై రాబడికి ఎన్నో పెట్టుబడులు సాధనాలు. రాజ్భవన్లో ఆయుధాలు. బెంగాల్ రాజ్భవన్లో గవర్నర్ ఆనంద్ జోస్ ఆయుధాలు నిల్వ చేశారంటూ 3 బుల్లెట్లు మిస్టరీ. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. రేపు శ్రీవారి ఫిబ్రవరి దర్శన కోట విడుదల. మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ. అన్ని రంగాలను గొప్పగా రాణిస్తున్న మహిళలు. రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే. సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ ధ్వజం. తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. 2025-26లో తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 7.03%. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే జీఎస్టీ, అమ్మక పన్ను ఆదాయ వృద్ధి 2.85%. సర్కారు వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. నెల్లూరు జిల్లా సీతారామపురంలో గుండెపోటు వచ్చిన వ్యక్తిని 24/7 తరలించగా వైద్యులిద్దరూ విధుల్లో లేరు. ఐఏఎస్లో పల్నాడు అమ్మాయి సత్తా. పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించిన
2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిసారెడ్డి ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఓల్డ్సన్ మరో ఉర్ష ఢిల్లీలో 10 లక్షల మూలధనంతో ఆగస్టు 22న ఓల్డ్సన్ కంపెనీ ఏర్పాటు చేసినట్టు తెలుపుతున్న ఆర్ఓసి. కేవలం 10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితం ఢిల్లీలో పుట్టిన కంపెనీ 1504 కోట్ల పెట్టుబడులంట. ఏకంగా 37.86 కోట్ల రాయితీలంట. పెట్టుబడులు ఏకంగా 69% రాయితీలు. ఇది కాకుండా ఎకరం 60 లక్షలతో నాయుడుపేట సెజ్లో 37 ఎకరాలు. 22 మంది బాలికలకు అవస్థత, వాంతులు, విరోచనాలు, జ్వరం బారి పడిన అల్లూరు జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ విద్యార్థినులు. కేజీహెచ్లో 2 బాలికలకు చికిత్స, మిగిలిన వారికి రాజేంద్రపాలెం పిహెచ్సిలో కలుషిత ఆహారమే కారణము. మంత్రి పదవులకు ఫార్ములా, ప్రతి 6 ఎమ్మెల్యేలకు 1 మంత్రి పదవి. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య అంగీకారం. బీజేపీకి 14 మంది పదవులు దక్కే అవకాశం. ఈ నెల 19 లేదా 20న నూతన సీఎం ప్రమాణ స్వీకారం. హిందూపురంలో పోలీసులు ఓవర్ యాక్షన్. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని పరిశీలనకు వెళుతున్న పార్టీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు. పెనుకొండ వద్ద వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అడ్డగింత. ఆ మాటలు దారుణం, దుర్మార్గనం. స్టీల్ ప్లాంట్ కార్మికుల పని చేయకపోవడం మీరు చూశారా? చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగ కార్మిక నాయకుల ఆగ్రహం. విశాఖ ఉక్కుపై ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఏం చేశారు? విశాఖ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్ట్కి 758 టన్నులు. దళితుల భూములపై పచ్చగద్దలు. శ్రీకాళహస్తి ఎంఎం వాడలో టీడీపీ నేతల కుతంత్రము. 154 కోట్ల విలువైన 3 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్. రికార్డులు తారుమారు. సబ్ డివిజన్ల పేరుతో కుట్ర, నకిలీ పేర్లతో రిజిస్ట్రేషన్లకు సన్మానాలు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా దూది రైతు దుఃఖం, ప్రభుత్వాల నిర్వాహకం, పత్తి రైతులకు శాపం, తేమ పేరిట కొనుగోలుకు సిసిఐ నిరాకరణ, అన్నదాతలకు శాపంగా 7 క్వింటాలు నిబంధన, ప్రైవేటుకు అమ్మితే క్వింటాలకు 1300 నష్టం, నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత, 2 పత్తి రైతులు ఆత్మహత్య, అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు అప్పు తీర్చేదారి కానరాక బలం మరణం, ఆసిఫాబాద్ జిల్లా ఏంపల్లి గంగాపూర్ గ్రామంలో విషాదం, కొనుగోలుకే ఎసరు, పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు, నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ ఇనతలు, ఆర్థిక భారం సాకుతో కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకున్న పనిలో కాంగ్రెస్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం దయదలిస్తే జొన్న, ముక్క, సోనియా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమే, రైతులను దగా చేస్తున్న సర్కారు, వానాకాలం ఒడ్లు కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, సన్న ఒడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలి హరీష్, మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన, పార్టీ కోటా అంటే యుద్ధమే, 42% రిజర్వేషన్లోనే ఎన్నికలకు వెళ్ళాలి బీసీ జేఏసీ, రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారము, అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళ్ళాలి ఆర్ కృష్ణయ్య, బీసీలంతా ఏకం కావాలి ఎల్ రమణ, ఏకాభిప్రాయం రావాలి బండారు, బీసీల న్యాయ సాధనకు దీక్షకు మద్దతు. ఆదివారం ఇందిరా పార్కులో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో ఐక్యతను తాటుతున్న బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బండారు దత్తాత్రేయ తదితరులు. లూట్ సోర్సింగ్, సొంత ఖాతాలో ఏడాదికి 160 కోట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు బినామీల చేతల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం,
కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పక్కదారి. కళ్యాణ లక్ష్మి చెక్కుతో సర్టిఫికెట్ వాట్సాప్ ద్వారా సందేహం కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం. అమలు కాని తులం బంగారం హామీ ఇప్పటికే ఏళ్లలో దరఖాస్తులు పెండింగ్. రాజీనామా దిశగా దానం కడియం. ఫిరాయింపులపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు. బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడిం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాలలో చర్చ జరుగుతున్నాయి. స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. సీఎం గారు మమ్మల్ని చంపకండి. పెన్షన్ల ఆత్మహత్యలని సర్కారు హత్యలే. గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఏడాదిన్నర దాటినా రూపాయి ఇవ్వరా. నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య. నేడు ఇందిరా పార్కులతో మహాధర్నా. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. 2 మృతి, 6 గాయాలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం విడికొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు. ఇదేనండి నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపు తాజా వార్తలతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.